హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. తరచుగా యూజ్ చేసేటటువంటి ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా మీరు ఏదైనా ఒక ఐటెంని పర్చేజ్ చేసినప్పుడు మనకి ఈ ఫ్లిప్కార్ట్ యాప్లో ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా మీకు ఒక అమౌంట్ లిమిట్తో కూడిన అమౌంట్తో కూడిన ఆప్షన్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్లో ఉంటుంది. సో ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్లో ఉన్నటువంటి అమౌంట్తో మీరు ఏదైనా ఒక ఐటెంని పర్చేజ్ చేసినప్పుడు సో ఈఎంఐలో కూడా మనము ఆ ఐటెంని పర్చేజ్ చేయొచ్చు అనమాట. అయితే ఈ ఈఎంఐ ఆప్షన్ అందరికీ రాదు. సో మీరు తరచుగా ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అమౌంట్ యూజ్ చేసుకొని రీపేమెంట్ చేసుకునే విధానాన్ని బట్టి మీకు ఈ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఐటెంని పర్చేజ్ చేసినప్పుడు ఈఎంఐలో ఏ విధంగా మనము పర్చేజ్ చేయాలనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీరు మీ ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసి మీ మొబైల్ నెంబర్తో కానీ లేదంటే మీ ఈమెయిల్ ఐడితో కానీ లాగిన్ అయ్యాక సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా. మీరు కొనదలిచిన ఏదైనా ఐటెంని ఈ విధంగా కార్ట్లో పెట్టుకొని సో పర్చేజ్ చేద్దామని అనుకుంటే కనుక ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని ఉంది కదా. సో ప్లేస్ ఆర్డర్ పై క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ సమ్మరీ పేజ్ వస్తుంది. సో ఇక్కడ మీ అడ్రస్ అలాగే మీరు కొనదలుచుకున్న ఐటెం వివరాలన్నీ చూసుకొని ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ పేజ్ కనబడుతూ ఉంటుంది. ఏంటంటే డెలివరీ టైంలో మీరు ఆ ప్యాకేజీని సో ఏదైతే మీరు పర్చేజ్ చేస్తున్నారో ఆ ఐటమ్ ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అలాగే ఆ టైంలో మీకు ఒక ఓటీపీ షేర్ చేయబడుతుంది. అది మీరు సో ఆ డెలివరీ బాయ్ కి చెప్పవలసి ఉంటుంది అని చెప్పేసి దీని సారాంశము. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇది పేమెంట్ పేజ్ అనమాట. సో పేమెంట్ పేజ్ లో సో ఈ ఐటమ్ ఎంత అనమాట, నేను కొనదలుచుకున్న ఐటమ్ అమౌంట్ 28,000 అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ పేమెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఆప్షన్ తో పాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, సో నాకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంది. అలానే యూపీఐ ద్వారా మీరు పేమెంట్ చేయదలిచిన లేదంటే పోస్ట్ పెయిడ్ పేటిఎం పోస్ట్ పెయిడ్ అమౌంట్ ని కూడా ఈ ఫ్లిప్కార్ట్ యాప్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇతర ఈ క్రెడిట్ డెబిట్ కార్డులు కూడా మీరు యూజ్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు. అయితే నేను ఇప్పుడు ఫ్లిప్కార్ట్ పే లేటర్ అనే ఆప్షన్ యూజ్ చేసుకుని అది కూడా ఈఎంఐ లో ఈ ఐటెం పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఫ్లిప్కార్ట్ పే లేటర్ ఉంది కదా. సో దీనిపై మీరు ఇక్కడ క్లిక్ చేస్తే బాక్స్లో సో ఫ్లిప్కార్ట్ పే లేటర్ సెలెక్ట్ అవుతుంది. అయిన వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్. సో ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తుంది, పే 7,000 అని చూపించి సో నెక్స్ట్ మంత్ February 5th నాకు చూపిస్తుంది. అంటే ఈఎంఐ కింద నేను సో పూర్తిగా ఈఎంఐ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ 28,000లో 7,000 సో ఈ పేమెంట్ చేయొచ్చు ఈ ఫ్లిప్కార్ట్ పే లేటర్లో ఉన్నటువంటి 7,000 యూజ్ చేసుకొని అనమాట. సో దానికి ఇది అర్థం అనమాట. అయితే ఇప్పుడు పూర్తిగా మనము ఈఎంఐ ప్లాన్ని ఎంచుకుంటున్నాం కాబట్టి ఈ సెలెక్ట్ ఈఎంఐ ప్లాన్ అని ఉంది కదా. సో దీనిపై మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈఎంఐ ప్లాన్స్ సో విత్ ఇంట్రెస్ట్ అనమాట, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్. సో మీరు 3 monthsకి మంత్కి 9,583 రూపీస్ ఆర్ 6 monthsకి 4,887 రూపీస్ ఆర్ 9 monthsకి ఉంది, 12 monthsకి ఉంది అనమాట. అలాగే ఫ్లిప్కార్ట్ పే లేటర్ మీరు యూజ్ చేసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీ కూడా మనకి యాడ్ అవుతుంది 1.5%. సో ఈ 28,000లో 1.5% టోటల్ గా నాకు ఎంత పడుతుంది, 496 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఈ 6 months ఉంది కదా. సో 6 months పీరియడ్ ని నేను ఎంచుకున్న తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 6 months ఈఎంఐ ప్లాన్ అనేది సెలెక్ట్ కాబడింది. సో నెక్స్ట్ మీరు ఇలా క్రిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ప్లేస్ ఆర్డర్ ఉంది కదా. సో ప్లేస్ ఆర్డర్ పై నేను క్లిక్ చేస్తున్నాను. దట్స్ ఇట్, ఆర్డర్ ప్లేస్డ్ అని వచ్చింది కదా. సో మనము ఫ్లిప్కార్ట్ పే లేటర్ లోని ఈఎంఐ ప్లాన్ ని మనం యూజ్ చేసుకొని సో ఈఎంఐ అయితే పెట్టుకున్నాము ఆ అమౌంట్ కి తగ్గట్టు. సో ఇక్కడ డెలివరీ అయితే 19th కి వస్తుంది. అలానే ఇన్స్టాలేషన్ ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో టెక్నీషియన్ సో 20th కి వస్తారంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఓకే అనుకుంటే సో మీరు కన్ఫర్మ్ చేయొచ్చు. లేదా ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే అంటే ఇన్స్టాలేషన్ కి ఒక 22, 23 డేట్ ను కూడా మీరు సో మార్చుకోవచ్చు అనమాట. సో నేనైతే కన్ఫర్మ్ పై క్లిక్ చేశాను. డెలివరీ అనేది నాకు 19th వస్తుంది. సో ఈ విధంగా మనము ఫ్లిప్కార్ట్ పే లేటర్ లోని సో ఏదైతే క్రెడిట్ లిమిట్ ఉందో దాన్ని యూజ్ చేసుకుని ఈఎంఐ పద్ధతిలో ఏదైనా ఐటెం ని పర్చేజ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇదనమాట. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.